అబ్స్ట్రాక్షన్ కోసం మనకు ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉన్న తర్వాత మళ్ళీ ఇంటర్ఫేస్ అనేది ఎందుకు అని ఇంటర్వ్యూ మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలరా? ఇవాళ మనం ఒక 2 minutes లో అసలు ఇంటర్ఫేస్ అనేది జావాలో ఎందుకు, ఇంటర్ఫేస్ అంటే ఏంటి, దానిపైన కొన్ని పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్స్ట్రాక్షన్. వాట్ ఈస్ అబ్స్ట్రాక్షన్? ఇన్ హౌ మెనీ టైమ్స్ వీ కెన్ అచీవ్ అబ్స్ట్రాక్షన్ అని నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అబ్స్ట్రాక్షన్ అనేది మనం 2 ways లో అచీవ్ చేయొచ్చు. ఒకటేమో అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇంకొకటేమో ఇంటర్ఫేస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇవాళ నేను ఇంటర్ఫేస్ గురించి చెప్తున్నాను. సో ఇంటర్ఫేస్ అంటే ఏంటి, అసలు ఇంటర్ఫేస్ అనేది ఎందుకు అని అంటే, ఇప్పుడు మనము హోటల్కి వెళ్ళగానే మనకి మెనూ కార్డ్ అనేది ఇస్తారు. సో మెనూ కార్డ్ పైన మనకి ఏముంటుంది, స్టార్టర్స్, మెయిన్ మెనూ అని వాటి గురించి వాటి నేమ్ చెప్పి వదిలేస్తారు. సో దాన్ని చూసి మనం వాళ్ళకి ఆర్డర్ ఇస్తాం, దాన్ని బట్టి వాళ్ళు మనకు ఆర్డర్ అనేది తీసుకొచ్చిస్తారు. సో అంటే మనకు అది ఎట్లా ప్రిపేర్ అవుతుంది అండ్ దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి అవన్నీ మనకి మెనూ కార్డ్లో మెన్షన్ ఇస్తారా? మెన్షన్ చేయరు, ఎందుకంటే మనకు అవన్నీ అవసరం లేదు, జస్ట్ ఐటమ్ నేమ్ ఒకటి చాలు. అలానే జావాలో కూడా యూజర్స్కి మన దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్ ఒకటి చాలు, దాని వెనకాల ఉండే ఇంప్లిమెంటేషన్ అనేది అవసరం లేదు. సో అట్లా ఇంప్లిమెంటేషన్ని హైడ్ చేసి ఓన్లీ స్పెసిఫికేషన్ చూపించేది ఇంటర్ఫేస్ అనమాట. ఇంటర్ఫేస్లో ఏంటంటే జస్ట్ మనకి స్పెసిఫికేషన్ ఉంటుంది. సో ఇంటర్ఫేస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎ క్లాస్. అంటే క్లాస్ ఏంటంటే మనకి నార్మల్గా ఏం తెలుసు, క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని తెలుసు. అంటే క్లాస్ ఎట్లా వర్క్ అవ్వాలి ఏంటి అనేది మొత్తం క్లాస్లో ఉంటుంది. కానీ ఒక క్లాస్ నేమ్ని జస్ట్ డిక్లేర్ చేయడం అనేది ఇంటర్ఫేస్లో ఉంటుంది అనమాట. సో ఇంటర్ఫేస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎ క్లాస్ అండ్ క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఎందుకు మనకు అర్థమైంది, జస్ట్ స్పెసిఫికేషన్ని చూపించడానికి అండ్ ఇంప్లిమెంటేషన్ని హైడ్ చేయడానికి అని అర్థమైంది. అసలు ఇంటర్ఫేస్ అనేది ఏంటి అని అర్థమైంది. ఇప్పుడు ఇంటర్ఫేస్ గురించి ఇంకా కొన్ని పాయింట్స్ నేర్చుకుందాం, ఎందుకంటే ఇంటర్ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఊప్స్లో అయినా జావాలో అయినా. సో ఇంటర్ఫేస్ ఇస్ క్రియేటెడ్ యూజింగ్ ఇంటర్ఫేస్ కీవర్డ్. ఇప్పుడు క్లాస్ అనేది మనం ఏం చేస్తాం, క్లాస్ నేమ్తో రాస్తాం కదా. సో ఇంటర్ఫేస్ ఏంటంటే ఇంటర్ఫేస్ కీవర్డ్ ఇంటర్ఫేస్ నేమ్ అనమాట. అంటే ఇంటర్ఫేస్ నేమ్ రాస్తాం. సో ఇంటర్ఫేస్ కీవర్డ్ యూజ్ చేసుకుంటాం. ఇట్ కంటైన్స్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఏంటని మీకు డౌట్ రావచ్చు. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఇప్పుడు ఇది వాయిడ్ రన్ అనే మెథడ్ ఉందనుకో, ఇప్పుడు నార్మల్గా దీనికి బాడీ ఉందనుకో, దీన్ని ఏమంటామంటే నార్మల్ మెథడ్ అంటాం. ఇట్లా బాడీ అనేది లేకుండా జస్ట్ వాయిడ్ రన్ అని ఇలా పెట్టి వదిలేసాం అనుకో, దీన్ని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటాం. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎందుకు అని అంటే, దీంట్లో చెప్పాను కదా నేను, మెనూ కార్డ్లో మీకు ఐటమ్ ఒకటే ఉంటుంది, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఉండవు. ఇంటర్ఫేస్లో కూడా అంతే, జస్ట్ మీకు మెథడ్ నేమ్ ఉంటుంది, దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు. వాట్ టు డూ అని చెప్తుంది, హవ్ టు డూ అనేది ఇంటర్ఫేస్ చెప్పదు. సో దీంట్లో ఏముంటాయి, మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి వితౌట్ బాడీ. అండ్ ఇట్ యాక్ట్స్ లైక్ కాంట్రాక్ట్ బిట్వీన్ డెవలపర్ అండ్ యూజర్. అంటే మనకి ఇప్పుడు హోటల్కి వచ్చిన యూజర్కి అండ్ కుక్కర్కి మధ్యలో మెనూ కార్డ్ ఎలా అయితే వర్క్ చేస్తుందో, అలానే డెవలపర్కి అండ్ కాంట్రాక్టర్కి మధ్యలో ఇంటర్ఫేస్ అనేది కాంట్రాక్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఒక ఇఫ్ ఎ క్లాస్ ఇంప్లిమెంట్స్ అండ్ ఇంటర్ఫేస్ అంటే, ఇప్పుడు ఒక ఇంటర్ఫేస్లో ఇప్పుడు ఇట్లా నాకు వాయిడ్ రన్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఈ ఇంటర్ఫేస్ని ఒక క్లాస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. సో క్లాస్ ఇంప్లిమెంట్స్ ఈ ఇంటర్ఫేస్ అనుకుందాం. సో దీంట్లో ఉన్న మెథడ్ని ఇది కంపల్సరీగా రాయాలి, అంటే ఓవర్ రైట్ చేయాలి, అంటే దీనికి బాడీ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట ఈ మెథడ్కి ఇక్కడ. సో దట్ ఈస్ దిస్ పాయింట్. అండ్ మెథడ్స్ అండ్ వేరియబుల్స్ అంటే, ఇంటర్ఫేసెస్లో డిఫాల్ట్గా మెథడ్స్ అనేవి పబ్లిక్ అండ్ అబ్స్ట్రాక్ట్ ఉంటాయి, అండ్ వేరియబుల్స్ అనేవి పబ్లిక్, స్టాటిక్, ఫైనల్గా ఉంటాయి అనమాట. సో దీంట్లో ఇంపార్టెంట్ రూల్స్ ఏంటంటే, ఒక ఇంటర్ఫేస్కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేము అండ్ దానికి కన్స్ట్రక్టర్స్ కూడా ఉండవు. అండ్ క్లాస్ మస్ట్ ఇంటర్ఫేస్ యూజింగ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్. అంటే ఒక ఇంటర్ఫేస్ని ఒక క్లాస్ యూస్ చేసుకోవాలనుకుంటుంది అంటే ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూస్ చేసుకొని దాన్ని యూస్ చేసుకోవాలన్నమాట. 100% అబ్స్ట్రాక్షన్ అంటే 100% హైడ్ చేయడానికి, జస్ట్ నేమ్స్ మాత్రమే పెట్టడానికి మనం ఇంటర్ఫేస్ అనేది యూస్ చేసుకుంటాం అనమాట.